ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము లూకా సువార్త 18వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కదా. మనము దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారిని చేత మనము ఏర్పరచబడి ఉన్నాము. దీవారాత్రము ఆయన కోసరము మన అవసరతల కోసరము ప్రార్థిస్తూ ఉన్నాము కనుక మనకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. మనము ఏ విషయమైతే అడుగుతున్నామో ఆ సమస్తము మనకు దయచేసే దేవునిగా ఉన్నాడు. ఒక పట్టణంలో న్యాయాధిపతి ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉన్నది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. నా ప్రియమైన సహోదరులారా, నేను ఎందుకు చెప్పుచున్నానంటే మనము విసుకక ప్రార్థన చేయాలి. ఈ ఉపమానము భావము ఏమిటంటే విసుకక ప్రార్థన చేసిన ఎడల మనము అడిగిన వాటి కంటే అత్యధికముగా దయచేసే దేవునిగా ఉన్నాడని తెలియపరచుచున్నాను. కాబట్టి ఆ యొక్క విధవరాలు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి పదే పదే వస్తూ ఉన్నది. అతను ఏమాత్రము కూడా న్యాయము తీర్చడం లేదు. మరలా వెళ్ళి ఉన్నది నాకు న్యాయము తీర్చయ్యా అని. ఆ న్యాయాధిపతి కొంతకాలము ఏమాత్రము కూడా ఆమెకు న్యాయము తీర్చలేదు. ఆయన ఏమీ మాట్లాడలేదు. తరువాత అతడు తనలో తాను అనుకొనిచున్నాడు, నేను దేవునికి భయపడకున్నాను, మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్నాను. అయినా కానీ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. నాకు న్యాయము తీర్చమని పదే పదే నా దగ్గరకు వచ్చి గోజాడుచున్నది. కాబట్టి ఈమె మాటికి నా యొద్దకు వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు నేను న్యాయము తీరుస్తానని తనలో తాను అనుకుని ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అతను ఈమెకు న్యాయము తీర్చి ఉన్నాడు. తనకును తన ప్రతివాదికిని ఉన్నటువంటి గొడవ అంతటిని తీర్చి ఈమెకు న్యాయము తీర్చి ఉన్నాడు. మనము కూడా దేవుని యొద్ద అడుగుచున్నాము, కానీ విసుకకూడదు. 10 సార్లైనా 20 సార్లైనా ఎన్నిసార్లైనా ప్రభువుని అడగాలి. మనము దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాము కదా. దీవారాత్రము ప్రభు అయిన క్రీస్తు వారికి మనము మొరపెట్టినప్పుడు మనకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. దేవుడు ఏమాత్రము కూడా అన్యాయస్తుడు కాదు. మనుషులను మనము ఆశ్రయించిన మనకు అన్యాయము చేస్తారేమో, కానీ ప్రభు అయిన క్రీస్తు వారిని మనము ఆశ్రయించిన ఎడల మనకు న్యాయము మాత్రమే తీర్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మనము నిత్యము కూడా విసుకకుండా ప్రార్థన చేయాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन लूका रचित सुसमाचार 18 अध्याय में है। क्या परमेश्वर आपने चुने हुओं का न्याय न चुकाएगा, जो रात दिन उसकी दुहाई देते रहते? और क्या वह आपने विभय में देर करेगा? और उसने आपने
दासों में से 10 को बुलाकर मैं तुमसे कहता हूँ वह तुरंत उनका न्याय चुकाएगा। यीशु मसीह की जय। आमीन। कि किसी नगर में एक न्याय रहता था और उसी नगर में एक विधवा भी रहती थी, जो उसके पास न्याय के पास आकर कहा करती थी कि मेरा न्याय चुकाकर मुझे मुद्दाई से बचा। उसने कितने समय तक तो ना माना, परंतु उन अंत में मन में विचार कर कहा, यद्यपि मैं ना परमेश्वर से डरता और ना मनुष्य की कुछ परवाह करता हूँ, तो भी यह विधवा मुझे सताती रहती है। इसीलिए मैं उसका न्याय चुकाऊंगा। कहीं ऐसा ना हो कि घड़ी घड़ी आकर अंत को मेरी नाक में दम करे। यीशु मसीह की जय। मैं तुमसे कहता हूँ वह तुरंत उनका न्याय चुकाएगा। यीशु मसीह की जय। आमीन।